అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక రిలీజ్కి ముందు ఒకసారి ప్రింటింగ్కి ముందు వెళ్తుంది కదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ మీ ముందుకు రావడం అయింది. ఇక ఇది నాకు తెలిసి ఆ, ఇక రిలీజ్ అయిన తర్వాత మనం కలుస్తాం మేము. ఇదిగోండి, ఇది నేను రాసింది. ఎక్కువ లేదు మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా. జస్ట్ లాస్ట్ టైం రీచెక్ కోసం వచ్చింది నా దగ్గరికి. నేను అంటున్నాను కదా 200-210 పేజెస్ ఉంటుంది. అన్నెసెసరీ థింగ్స్ అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏదైతే కావాలి, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏదైతే కావాలో ఇది కాకుండా వేరేది ఇంపార్టెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పండి చూస్తాను. అందులో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెంటెన్సెస్ కొన్ని వేల సెంటెన్సెస్ ఉన్నాయి. ఏం చేయాలి అంటే అవి చదువుతూ ఉండాలి. అవి చదువుతూ వెనెవర్ దే గెట్ టైం అవి బాగా రిపీటెడ్లీ చదువుతూ ఉండాలి. లౌడ్లీగా చదవాలి. ఒక్కరే ఉన్నారనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఏమవుతుంది, మనము మంచి కోసమే కదా చేస్తుంది. దట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవి కాకుండా వేరేవి అవసరం ఉండవు. వేరేవి ఎన్నో ఉన్నాయి. నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా రాస్తాను. అవి రాస్తే అవి 1000-1500 పేజెస్ అవుతాయి. అది కూడా అద్భుతంగానే ఉంటుంది. నేను అన్నీ రాస్తాను. ఇప్పుడు 1 word సబ్స్టిట్యూట్స్ రాస్తున్నాను, ఒక 1000 రాస్తాను. అవన్నీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడం వరకే యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఎవరు యూజ్ చేయరు అవి. ఇది చూడండి, ఇప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత రాశాను నేను. అవి రిపీటెడ్గా చదువుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. చాలా ఇన్స్టిట్యూట్సే కాదు, ఇక అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఇదే యూజ్ చేస్తారు. వాళ్ళు జస్ట్ దే హ్యావ్ టు ప్రాక్టీస్, దే హ్యావ్ టు రీడ్ ద సెంటెన్సెస్ అలౌడ్ టు దెమ్సెల్వ్స్. నో నీడ్, యూ నీడ్ నాట్ టేక్ ఎనీవన్స్ హెల్ప్. ఇఫ్ నో వన్ ఈస్ దేర్, డోంట్ వరీ, జస్ట్ ఓపెన్ ద బుక్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్ అగైన్ అండ్ అగైన్. చాలు, అది సెల్ఫ్ డెవలప్మెంట్, అది అంతే. మీకు ఒక విషయం తెలుసా, నేను సెల్ఫ్ డెవలప్డే. నేను కూడా సెల్ఫ్ ప్రాక్టీస్, నాకు అంటే సెల్ఫ్ టాట్ అనమాట. ఎక్కువగా నాకు నేనే ప్రాక్టీస్ చేసుకున్నాను. అందుకనే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, యూ డోంట్ నీడ్ మోర్ దెన్ దీస్ టాపిక్స్ టు డెవలప్ యువర్ ఇంగ్లీష్. అయితే ఎవరికైనా సరే ఇదే ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా అన్నెసెసరీ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటాము. అసలు ఇంపార్టెంట్ ఏది, అన్ఇంపార్టెంట్ ఏది కూడా తెలియదు. నాకు ఒక చిన్న విషయం చెప్పండి చూస్తాను, మీరు చెప్తారేమో. నాకైతే డౌట్, నాకు తెలియక అడుగుతున్నాను. నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను. పబ్లిక్ ఎందుకని మంచిని నమ్మకుండా చెడుని నమ్ముతారు? అంటే మంచిని నమ్మకుండా మోసాన్ని నమ్ముతారు, మోసపోతారు. మంచిని మాత్రం నమ్మరు. ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమా కాదా? మీరు ఆలోచించండి, మీకు టైం ఇస్తున్నాను. ఎవరైనా ఇది కాదు సార్, లేదు సార్ మంచిని నమ్ముతారని ఎవరంటారంటే ఏదో సొసైటీలో సరిగ్గా అడుగుపెట్టని వాళ్ళు, సొసైటీ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఎక్కడా అనొచ్చు. అది కాదు, వాళ్ళని కూడా ప్రూవ్ చేయలేరు. మరి నేను మోసాన్ని నమ్ముతాను, నిజాన్ని నమ్మరు ఎందుకు అనే విషయాన్ని నేను ప్రూవ్ చేస్తాను. మీకు ఎన్ని ఇయర్స్ టైం కావాలి సార్ అంటే, నాకు ఎన్ని ఇయర్స్ అవసరం లేదు, మంత్స్ అవసరం లేదు, వీక్స్ అవసరం లేదు. నాకు 5 minutes చాలు. నేను 5 minutesలో ప్రూవ్ చేస్తాను. మనుషులు మోసాన్ని నమ్ముతున్నారు, మంచిని నమ్మడం లేదు. అలాగే అన్నెసెసరీ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటాం మనం. ఇంపార్టెంట్ ఏది, అన్ఇంపార్టెంట్ ఏది ఫస్ట్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఇది చూస్తే మీకే తెలుస్తుంది. ఎనీహౌ, ఇక ప్రింటింగ్కి వెళ్తుంది. మీకు ఒకసారి మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి ఇక నెక్స్ట్ బుక్తోనే మీ ముందుకు వస్తాను అనుకుంటాను. చాలామంది అడగడం జరుగుతుంది ఫోన్ చేసి, ఎప్పుడు సార్ రిలీజ్ అవుతుంది, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ అని. అక్కడక్కడ కాల్స్ రావడం, అప్పుడప్పుడు మెసేజెస్ రావడం అనేది చాలా సంతోషం. ఓకే, ఎనీహౌ, ఇక మనకు ప్రింటింగ్కి వెళ్ళబోతుంది. ఏదైనా పని జరగాలి అంటే చాలామంది సపోర్ట్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది హార్డ్ వర్క్ ఉంటుంది, ఏదో ఒక్కరిద్దరితో కాదు. కొంతమంది ఏదో నేను సక్సెస్ అయ్యాను అనుకుంటారు. సక్సెస్ వెనకాల చాలామంది కృషి ఉంటుంది. ఓకే, ఈ బుక్ కూడా సక్సెస్ అవుతుంది. దీని వెనకాల నా ఒక్కడి హార్డ్ వర్క్ కాదు, చాలామంది హార్డ్ వర్క్ ఉంది. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.